చూడండి, బైబిల్ మొత్తంలో చాలా చోట్ల రాయబడింది, దేవుడు ఒకరిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు వారి యొద్ద నుండి ముందు పొందుతాడు. మీకు అనేక సార్లు అనేక నిరూపణలు చూపించాను నేను. దేవుడు ఒకరిని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ముందు నాకు పెట్టు అంటాడు. నీకు నేను పెట్టేది ఎందుకు ఊరుకోయి అంటే, నాకు ఆకలి అవుతుంది పెట్టు అంటాడు. అందరికీ పెట్టేవాడు, అందరికి ఆహారం ఇచ్చేవాడు, నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు పెట్టంటావేందయ్యా? లేదు, నేను తినాల, నీ దగ్గర పెట్టు అంటాడు. దైవజనుడా, తొట్టిలో పట్టెడు పిండి బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా యొద్ద ఏమీ లేదు. నేను నా కుమారుడు చావక మునుపు వాటిని తిని బ్రతుకున్నట్లు వాటిని కాల్చుకుందాం, రొట్టెలు చేసుకుందాం అనేది పుల్లలు ఏరుకోవడానికి వచ్చానయ్యా అంటే, పట్టెడు పిండిలోనే ఒక చిన్న అప్ప నా కోసం చేసుకొని రావమ్మా అన్నాడు. ఇది అట్టుందంటే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేటట్టుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడని చిన్నప్పుడు మేము చెప్పుకునేవాళ్ళం స్కూల్లో. ఆ పక్కన ఒకటి తెచ్చుకొని తింటా ఉంటాడు, నేను అడుగుతా, రే కొంచెం పెట్టరా అని. సరే వాడేదో దయదలిచి కొంచెం పెడితే అది నేను తింటే ఈ పక్కన వాడు గీరుతూ ఉంటాడు, కొంచెం పెట్టరా అని. అరే అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాళ్ళు నీ గొడవ ఏందిరంట. మీరు అనలేదు అట్లా? మీకు కూడా ఉన్నాయి, మీరు చదవలేదా? చిన్నప్పుడు బడికి వెళ్ళలేదా? బడిలో సీన్లన్నీ స్తోత్రం. ఆమెకే లేక పట్టెడు పిండి కొంచెం నూనె అని ఆమె మొచ్చుకుంటుంటే, 80 అందులోనూ చిన్న అప్పంది అమ్మ అంటాడు. అంటే ఆ చిన్న అప్పం తిని కడుపు నింపుకుందామనే, ఏలియా బతికేద్దామనే? కాదు కాదు కాదు. దేవుడు ఆమె ఇంటిని ఆశీర్వదించబోతున్నాడు. కరువు కాలం 3.5 సంవత్సరాల కరువు కాలం తీరినంత వరకు తరిగిపోని దీవెన అయిపోని ఆశీర్వాదాన్ని ఆమెకి ఇవ్వాలనుకున్నాడు. అందుకని ముందుగా ఏం చెప్తున్నాడు దైవజనుడు? నాకు తీసుకొని రా, అందులో ఒక చిన్న అప్పం చేసుకొని రా, అది నేను తింటాను, నేను తింటే నిన్ను దీవిస్తాడు దేవుడు. సరిపోయిద్దా నిరూపణ? సరిపోయిద్దా? వీరందరికీ పెట్టినట్లు మీ వద్ద ఏమైనా కలదా అన్నాడు ప్రభు. ఏమండి, 5 రొట్టెలు 2 చేపల్ని అన్ని వేల మందికి విస్తారంగా చేసినోడు ఏమి లేకుండా ఒక రొట్టెను ఒక చేపను తెప్పించి విస్తారం చేయలేడా? శూన్యంలో నుంచి ఇంత సృష్టిని చేసింది ఐఏగా తేలేడా? కాదు కాదు కాదు. మీ దగ్గర ఏమైనా కలదా అన్నాడు. అప్పుడు చిన్నోడు వాటి దగ్గర వాళ్ళు అమ్మించింది 5 రొట్టెలు 2 చేపలు, తినరా యేసయ్య మాటలు నువ్వు తినరా ఆకలైనప్పుడు అని ఇచ్చింది. 5 తినలా వాడు, తిన్నాం అనుకుంటున్నాడు, ఈ లోపు యేసయ్య కేక వినపడింది. కూటం అయిపోయింది. నాకు తెలిసి ఆడికి ఓపెన్ చేసుకొని ఉంటాడు ఇక తిందామని ఆ రొట్టెలు ఆ చేపలు. మీ దగ్గర ఏమైనా కలదా అన్న స్వరం వినపడింది వానికి. తీసుకొచ్చి ఇచ్చేసాడు, ఆంద్రేయకి ఇచ్చాడు, నా దగ్గర ఇవి ఉన్నాయని. అప్పుడు ఆంద్రేయ ఆ చిన్నవాణ్ణి తీసుకొని, ప్రభువా ఈ చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇన్ని వేల మందికి ఇవి ఏమాత్రం అన్నాడు. చాలి ఇవయా, చాలి. ఆ చిన్న అప్పమే కరువు కాలం తీరేంత వరకు ఆమె తొట్టిలో పిండి తగ్గలేదు, బుడ్డిలో నూనె తగ్గలేదు, అదే సమృద్ధి అయింది. ఈ చిన్నవాడు తీసుకొచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలే 5,000 మంది పురుషులు, అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు, పిల్లలు, దాదాపు 12,000 కంటే ఎక్కువ మంది కడుపులు నింపి 12 గంపలు మిగిలాయి. ఇప్పుడు ఈ 12 గంపలు ఎవరి? అసలు మూలం ఎవరిది? వాడిదే. 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడా? 12 గంపలు ఎక్కడా? అసలు వాడు ఇచ్చిన దానికి వాడికి మిగిలిన దానికి ఎంత తేడా ఉందో చూడండి. అంటే మిగిలిన ముక్కలు అని తక్కువ అంచనా వేయొద్దు. దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది వ్యర్థంగా పోతే ఊరుకోడు. అందుకే నేను అన్నం మిగిలితే ఎట్టబడితే అట్ట చేయొద్దని చెప్తాను. నేను దేవుని సన్నిధిలో ఏది కూడా వేస్ట్ చేయొద్దు, వ్యర్థపరచొద్దు, ఎట్టబడితే అట్లా పాడు చేయొద్దు అని చెప్తాను నేను. ఎందుకో తెలుసా? సన్నిధిలో మనం తినే ప్రతి ముద్ద, సన్నిధిలో మనం పెట్టే ప్రతి ముద్ద నా దేవుడు ఆశీర్వదించి ఇచ్చింది. అది దాన్ని దుబారా చేయకూడదు, ఎట్లా పడితే అట్లా వాడకూడదు, దాన్ని పాడు చేయకూడదు, వేస్ట్ చేయకూడదు. నీకు ఆకలైందా? తిన్నంత వరకే పెట్టించుకో. కన్ను కావాలంటే కడుపొద్దు అంటది అన్నట్టుగా కన్నును బట్టి ఇంత పెట్టించుకొని
కడుపొద్దని చెప్పి సగం మిగిలిచి పడేసే పని చేయకూడదు. దేవుడి సన్నిధిలో ఆహారం, ఎందుకంటే మిగిలిన ముక్కలు ఆయన క్రమంగా తీయించాడు. ఏమీ నష్టపడకుండా మిగిలినవన్నీ పోగు చేయుడని వారితో చెప్పాను. నష్టపుచ్చకూడదు. అందుకే నేను చెప్తాను, ఎక్కడన్నా ఏదన్నా వేస్ట్ అయిపోతుంటే బాధపడతాను. అది అది అట్లా దేవుంది కదా, అది అట్లా చేయకూడదు కదా, దేవుంది కదా, అట్లా వేస్ట్ చేయకూడదు కదా, దేవుంది కదా అని చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి. అబ్రహాముకి కుమారుని ఇవ్వబోయేటప్పుడు అబ్రహాం ఇంటికి వచ్చి తినిపోయాడు, అవునా? అంతకుముందు ఎప్పుడు ఇంటికి రాలా, తినలా, జస్ట్ దర్శించాడు, వాగ్దానాలు ఇచ్చాడు, అదృశ్యమయ్యాడు. కానీ ఈసారి ఇస్సాకుని ఇవ్వబోతున్నాడు, నెక్స్ట్ ఇయర్ ఇస్సాకు పుట్టబోతున్నాడు. ముందు వచ్చి అబ్రహాం ఇంటిని దర్శించి అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకొని కడుపు నిండా తిని, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను మరలా వస్తాను, నీ భార్య అయిన శారా నీకు కుమారుణ్ణి అంటుందని చెప్పి వెళ్ళాడు. జరిగిందిగా. స్తోత్రం చెప్పండి. అంటే ఆ ఆశీర్వాదం ఇవ్వబోయేటప్పుడు అబ్రహాం ఇంట తిన్నాడు దేవుడు. లోతుని రక్షించడానికి వెళ్ళేటప్పుడు లోతు ఇంటికి వెళ్ళి తిన్నాడు. తిని లోతు ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం. లోతు భార్య వెనక్కి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. ప్రియులారా, ఈ రకంగా చూస్తే లోతు ఇంటిని రక్షించున్నట్లు లోతు ఇంటికి పోయి తిన్నాడు. అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చినట్లు అబ్రహాం ఇంటికి పోయి తిన్నాడు. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుని దీవించినట్లు నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని రారా, అది తిని నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఇదంతా ఏం చూపిస్తుంది మనకంటే, మనకున్న దానిలో నుండి ముందు దేవుడైన దైవజనుడైనా పొందగోరతారు, ఎందుకంటే తరువాత మనం ఆశీర్వదించబడినట్లు. నేను అందుకే తల్లిదండ్రులకు కూడా పెట్టమని చెప్తాను. నేను కొంతమంది కోడళ్ళు, పనికిమాలిన కోడళ్ళు, దరిద్రగొట్టు కోడళ్ళు, దిక్కుమాలిన కోడళ్ళు, సైతాను కోడళ్ళు, మిమ్మల్ని కాదులే, కొంతమంది కోడళ్ళు ఉంటారు, వాటి తల్లిదండ్రికి పెట్టనీరు, మళ్ళీ ఏళ్ళమ్మ నాన్నకు పెట్టుకుంటారు. తల్లిదండ్రికి పెట్టనీరు. నేను చెప్పనా, దరిద్రం ఓలాడిద్ది. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎట్లాంటి వాళ్ళైనా సరే అడిగి జన్మనిచ్చారు. నీకంటూ భర్త వచ్చాడంటే దేవుడు వాళ్ళని వాడుకొని నీకు ఇచ్చాడు. నీ తల్లిదండ్రిని నువ్వెంత ప్రేమిస్తావో వాని తల్లిదండ్రిని వాడంతే ప్రేమించాలి, అది బాధ్యత. నీ భర్త తన తల్లిదండ్రికి సాయం చేయడానికి ఇష్టపడినప్పుడు నీవు అడ్డగించకూడదు, అది శాపం. వాళ్ళు ఎట్లా, నీ శత్రువులే కావచ్చు కాక, వాళ్ళు నిన్ను ద్వేషించే వాళ్లే కావచ్చు, నీ కడుపు కొట్టిన వాళ్లే కావచ్చు, అయినా సరే శత్రువుకి అన్నం పెట్టమన్నాడు. అక్కడే నీ శత్రువుకి అన్నం పెట్టు, అదే నిప్పులు పోస్తా వాళ్ళని ఎత్తిన అన్నాడు. నీ శత్రువు నీ ముందుకు వచ్చి ఆకలి గురుంటే వాడికి అన్నం పెట్టు అన్నాడు. శత్రువుకి పెట్టాను అనుకొని పెట్టు. నీ భర్తను చెయ్యిని. తల్లిదండ్రులకు సాయము చేసే కొడుకు ఆశీర్వదించబడతాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించే కూతురైనా కొడుకైనా దరిద్రతలో ఉండరు. ఏ నాటికైనా వాళ్ళు సమృద్ధిగా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుడు సంతోషపడతాడు దాన్ని బట్టి. తల్లిదండ్రిని నిర్లక్ష్యపరిచే కొడుకులు కొప్పేసుకున్నవాడు తినలేడు. తల్లిదండ్రికి అన్నం చేరకుండా అడ్డగించే కోడలో పోగు చేసినా తినలేదు. భవిష్యత్తులో తనకు కూడా అదే కర్మ గాలిద్ది, యాడికి బాదు. నేను తిని నిన్ను ఆశీర్వదించినట్లు దీవించినట్లు నా కుమారుడా ఏశావు ఆహారం దేరా అన్నాడు. ఎందుకు? ఇస్సాక్కి మేకలు లేక, గొర్రెలు లేక, ఏమి లేకనా? మందలు ఉన్నాయి. 100 అంతల ఆశీర్వాదాన్ని పొందినోడు ఇస్సాక్ అంటే. లేక కాదు. ఇస్సాకుకు బోల్డ్ అంత ఆస్తిపరుడు అండి ఇస్సాకు. అబ్రాహాం సొమ్మంతా ఇస్సాకే వచ్చింది. సమృద్ధి గలవాడు. అయినా సరే నువ్వు పోయి కష్టపడి తీసుకురారా, నీ కష్టార్జితం నేను తిన్నాను. మందల్లోది ఒకదాన్ని తీసుకొచ్చి తినిపించరా నాకు అనొచ్చు, అది నాదైద్ది. నా కోరిక ఏంటంటే నీ కష్టం తినాలిరా, తృప్తిగా దీవించాల నిన్ను. ఎంతమందికి అర్థమైంది నాయన?
మరి నీ కష్టం నీ తల్లిదండ్రి తినొద్దు, తినాలా లేదా? పెద్దగా చెప్పండి, సౌండ్ రావట్లేదు. మీరు ఏదో ఎండగడుతున్నట్టు ఉన్నారా వాళ్ళని? అసలు ఎండగట్టడానికైనా ఉన్నారో పోయారో వాళ్ళు? పంపించారు వాళ్ళని. నీ కష్టం తినాలి నీ తల్లిదండ్రులు. లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో కనపడుతున్న వాళ్ళు కూడా చూడండి, వినండి. నీ కష్టం నీ తల్లిదండ్రులు తినాలి బిడ్డ. ఎందుకంటే వాళ్ళ కష్టం తిని నువ్వు బతికావు, పెరిగావు, పెద్దయ్యావు, సిగ్గు కప్పుకున్నావు, గుడ్డ కట్టుకొని. వాళ్ళ కష్టం అది. వాళ్ళ కష్టం తిని నువ్వు అప్పనంగా పెరిగి పెద్దయ్యి అన్ని అనుభవించి ఈరోజు నీ కష్టం వాళ్ళకి పెట్టే స్థితి వచ్చేటప్పటికి వాళ్ళని నోరు కొడుతున్నావు, నువ్వు వాళ్ళ కడుపు మాడుస్తున్నావు. శాపం కదూ, దరిద్రత కదూ. పెట్టాలి వాళ్ళకే తృప్తిగా తినాలి. నా బిడ్డ కష్టం ఇది, నా దేవుడా నా బిడ్డ కష్టపడి, బిడ్డ రాత్రింబగళ్ళు శ్రమపడి నా కడుపు నింపుతుంది, నా కడుపు నింపుతున్నాడు నా బిడ్డను ఆశీర్వదించయ్యా అని వాళ్ళు చేతులెత్తితే ఆకాశపు వాక్యంలు విప్పబడతాయి. నీకో ఆశీర్వాదం వచ్చింది, నీకో దేవుడు సంతోషపడతాడు నిన్ను. కొంతమంది అది చేయరు. దేవుడా నీకేదైనా చేస్తాడు, నాకు ఎందుకు కావాలరా, నువ్వు ముందు వాళ్ళకి పెట్టిరే అంటాడు. ముందు వాళ్ళకి పెట్టిరా ఆయన, వాళ్ళకి పెట్టి. కళ్ళ ముందు కనపడే తల్లిదండ్రులు వీడు ప్రేమించడు, కానీ కనపడని దాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వీడి ప్రేమ వీడి తగలయ్యా, ముందు వాళ్ళని ప్రేమించరా అంటాడు. ఏమన్నా బాధ పెడుతున్నానా? బాధ పెడితే బాధపడండి, నేనేం ఫీల్ అవను, కానీ మార్పు చెందండి. దేవునికి స్తోత్రం కథ చెప్పాలి. దేవుడు మనల్ని ఆశీర్వదింపగోరినప్పుడు ముందు మన యొద్ద నుండి పొందగోరుతాడు. దేవుడు మన దగ్గర నుంచి పొందగోరేటప్పుడు ముందు ఏం చేస్తాడు? మనకి ఇస్తాడు, మనకిచ్చి పరీక్షిస్తాడు. ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మనం జేబు నిండా చాక్లెట్లు తీసుకొని పోయామనుకోండి, సంచి నిండా. ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకో, రే పెద్దోడు అయిటారా, చిన్నోడు, చెరో 2 చాక్లెట్లు ఇస్తాం, చెరో 2. ఇప్పుడు చుట్టాలు, ఆతిథ్యాలు ఇవన్నీ ఏడిసినవి అయిపోయింది. ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లే. నా చిన్నప్పుడు మా ఇంటికి చుట్టాలు వస్తే మేము తొట్టి దగ్గర నిలబడి ఇత్తడి చెంబుతో నీళ్లు పట్టుకొని నిలబడాలి. నా బంధువులు ఎవరు వచ్చినా మాకు ఫస్ట్ మేము చేయాల్సిన పని అది. మా తల్లిదండ్రి చదువు లేదు, మా అమ్మ మా నాన్నకి వాళ్ళు మాకు నేర్పింది. చెంబు తీసి ఏయ్ పెదనాన్న వచ్చాడు అంటాడు, పోయి చెంబు తీసుకొని నీళ్లు తొట్టి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకొని నిలబడతాం. ఆయన కాళ్ళు కడుక్కున్న దాకా 2 చెంబులు అయితే 2 చెంబులు, 3 చెంబులు అయితే 3 చెంబులు, మొత్తం కాళ్ళు కడుక్కున్న దాకా నీళ్ళు ఇచ్చి అయిపోయినాక రావాలి పక్కకి. ఇప్పుడంతా బిజీ, అందరూ సెల్ ఫోన్లో ఉన్నారు. ఎవడు చుట్టం, ఎవడు వచ్చాడు, ఎవడు మంచి, ఎవడు బంధువు, ఎవడు రక్త సంబంధి, ఎవడు ఏంది, ఎవడు పట్టించుకోవాలి. పిల్లలు అరే ఇదిగో బాబాయ్ అమ్మ అంటే బాబాయ్ ఎవడు ఈడు, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఈడు నేను అన్నట్టు ఎగాదిగా చూసి అని వెళ్తున్నాడు. అట్ట అయిపోయిందిరా జగదీషు, సమాజం చండాలం అయిపోయిందిరా, అస్సలు పట్టించుకోవట్లా. అరే ఇదిగో మామయ్యరా మెమ్మ తరపు చుట్టవరా, నా తరపు చుట్టవరా, ఎవడో ఈడు ఏందో ఈ సోది మాకెందుకు అనిపోతున్నా. పిల్లలు అట్టయ్యారు. సరే తీసి పక్కన పెడదాం వాళ్ళు. మీ పిల్లల్ని అట్ట దరిద్రంగా పెంచవాకండి. చెప్పండి ఇదిగో ఇదిరా. సరే పాయింట్కి వస్తాను. జేబు నిండా తినే పదార్థాలు తీసుకొని, లేదా సంచి నిండా తినే పదార్థాలు పెట్టుకొని ముందు చెరో 2 చెరో 3 ఇచ్చి ఏం చేసేవాళ్ళు తెలుసు? అప్పట్లో అరే నాకు ఒకటి పెట్టవా అనేవాళ్ళు. ఇచ్చింది ఆయనే, 3 4 ఇచ్చాడు ఒక్కొక్కడికి. ఇంకా చాలా ఉన్నాయి, అవి ఉన్నాయి అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఆ 2 3 ఇస్తాడు, అరే నాకు బెటరా అంటాడు. ఒకడు పెడతాడు, ఒకడు పెట్టాడు. వాడి ఫీలింగ్ ఏంది, వీడు ఇచ్చిందే 3 4 ఇచ్చాడు, మళ్ళీ ఇందులో అడుక్కుంటున్నాడు సిగ్గు లేకుండా. ఏంది ఇచ్చేదని అది తీసుకొని అంతే పత్తా లేకుండా పోతాడు, వెళ్ళిపోతాడు. ఉంటే మళ్ళీ అడుగుతాడు వీడని. ఒకవాడు ఏం చేస్తాడు తెలుసా? అసలు నాకు ఇచ్చింది ఆయనేగా, తీసుకొని వాడి దగ్గర 4 ఇస్తే వాడు 2 ఇస్తాడు తిరిగి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన దగ్గరికి తీసుకుంటాడు, ముద్దు పెడతాడు. ఎంత మంచి బుద్ధి నాన్న ఇది, ఇదిగో ఈ సంచంతా నీకేరా అని ఇస్తాడు.
దేవుడు కూడా అంతే, మనకి ఇచ్చేది దేవుడే. లేకపోతే నీకు ఎటుపక్క నుంచి ఇప్పుడు చాకిరీ చేస్తే వచ్చిందన్నా అని నువ్వు అంటావేమో. చాకిరీ చేయడానికి ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నువ్వు చేయటానికి నీకు పని చూపించింది ఎవరు? నువ్వు పని చేస్తే డబ్బులు ఎగ్గొట్టకుండా వాడు ఇచ్చేటట్టు చేసింది ఎవరు? నీకు 4 రూపాయలు కలిసి వచ్చేటట్టు చేసింది ఎవరు? దేవుని కృప లేకుండా నీకు వచ్చిందా? ఒప్పుకుంటావా మాట? కాదుగా. దేవుడి దయగలిగే నీకు ఇచ్చింది దేవుడు. అది ఏ రూపేణన్నా కానీ ఇచ్చింది దేవుడు. ఇచ్చిన ఆయన మళ్ళీ నాకు కొంచెం సాయం చేయవా అంటాడు. ఎందుకు? బుద్ధిని కనుక్కోవటానికి, బుద్ధిని పరీక్షించడానికి. అప్పుడు రాజీ పడకుండా ఇదిగో నీది నీకు ప్రభువా అని కేటాయించినప్పుడు ఎంత నమ్మకత్వం ఉంది నాన్న నీ దగ్గర అని దగ్గర తీసుకొని ముద్దాటమే కాదు, ఆయన సిద్ధపరిచినవన్నీ నీకు అందిస్తాడు. ఆకాశ వాకిళ్లను విప్పి నువ్వు పట్టజాలనంత, నువ్వు ఆపలేవు నాన్న అంత విస్తారంగా ఇస్తాను నీకు అన్నాడు. అబద్ధాలాడే దేవుడు కాదు. దృష్టి పెట్టుకొని మర్చిపోకుండా మన ఆత్మీయ బిడ్డలు మిగిలిన కూడా చెప్పి దయచేసి ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి.